తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను కొట్టివేసింది. సెక్షన్ 10A ప్రకారం తీసుకొచ్చిన జీవో నెంబర్ 16ను కోర్టు అయితే న్యాయస్థానం అయితే తాజాగా రద్దు చేసింది. ఇక దీనికి సంబంధించి రాష్ట్రంలోని పాలిటెక్నిక్, డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో పనిచేసే లెక్చరర్లు ఎవరైతే ఉన్నారో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వారందరినీ, ఎవరైతే కాంట్రాక్ట్ లెక్చరర్లు ఉన్నారో వారందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తూ గత బీఆర్ఎస్ సర్కార్ అయితే ఒక జీవో తీసుకొచ్చింది. అయితే ఆ జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉంది అంటూ కూడా అప్పట్లో కొంతమంది నిరుద్యోగులు హైకోర్టును అయితే ఆశ్రయించారు. కొన్ని పిటిషన్లు కూడా వేశారు. అయితే సుప్రీంకోర్టు నిబంధనలకు ఈ జీవో అనేది విరుద్ధంగా ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా రద్దు చేయాలి అంటూ కూడా వారంతా కూడా కోర్టుని, న్యాయస్థానాన్ని అయితే ఆశ్రయించడం జరిగింది. సో అందులో భాగంగానే తెలంగాణ హైకోర్టు అయితే తాజాగా కీలకమైన తీర్పునైతే వెలువరించింది. ఇక పిటిషనర్ల తరపు వాదనలు విన్న న్యాయవాది కూడా ఈ 16వ నెంబర్ జీవోను కూడా కొట్టివేస్తూ హైకోర్టు అయితే తాజాగా ఉత్తర్వులు అయితే వెలువరించింది. సో ఇక ఇది గత కొంతకాలంగా చూసుకుంటే హైకోర్టులో ఇది చాలా కీలకంగా ఉన్న వ్యవహారం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో దాదాపు 5,000 మందికి పైగా ఈ కాంట్రాక్టు లెక్చరర్లు అయితే ఉన్నారు. సో వారందరూ అయితే కాంట్రాక్ట్ లెక్చరర్లు, కానీ వారిని రెగ్యులరైజ్ చేస్తూ కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో నెంబర్ 16 తీసుకురావడం అది నిబంధనలకు విరుద్ధం అంటూ కూడా వాళ్ళంతా కూడా గతంలోనే, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా గతంలోనే కోర్టును ఆశ్రయించిన పరిస్థితి అయితే ఉంది. ఇక తాజాగా కోర్టు అయితే ఆ జీవో నెంబర్ 16ను అయితే కొట్టివేసింది. ఒకసారి మనం చూద్దాం. రాష్ట్రంలో మొత్తం 40 విభాగాల్లో 5,544 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. వారందరినీ కూడా గత ప్రభుత్వం కాంట్రాక్ట్లో ఉన్న ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తూ గతంలో ఒక జీవో అయితే తీసుకొచ్చింది. ఇక ఇందులో 2,909 మంది జూనియర్ లెక్చరర్లు కాగా 184 మంది వొకేషనల్ జూనియర్ లెక్చరర్లు వాళ్ళంతా కూడా, ఇక 390 మంది పాలిటెక్నిక్, అలాగే 270 మంది డిగ్రీ లెక్చరర్లు, సాంకేతిక విద్యా శాఖలో 131 మంది అటెండర్లు, వైద్య ఆరోగ్య శాఖలోని 837 మంది వైద్య సహాయకులు, అలాగే 179 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 158 మంది ఫార్మాసిస్టులు, 230 మంది సహాయ శిక్షణ అధికారులు ఉన్నారు. సో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 5,544 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు వివిధ విభాగాల్లో, మొత్తం 40 విభాగాల్లో ఉన్నారు. వీరందరినీ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో నెంబర్ 16 ద్వారా వీరందరినీ కూడా కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న వీరందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తూ గత బీఆర్ఎస్ సర్కార్ అయితే ఆ జీవో తీసుకొచ్చింది. ఆ జీవో నిబంధనలకు విరుద్ధం అంటూ కూడా నిరుద్యోగులు కోర్టును ఆశ్రయించడం జరిగింది. సో అందులో భాగంగానే తాజాగా హైకోర్టు అయితే కీలక తీర్పునిచ్చింది. ఆ జీవో నెంబర్ 16ను కొట్టివేస్తూ ఒక కీలకమైన తీర్పునైతే వెలువరించిందని చెప్పుకోవచ్చు. మరోపక్క కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న తామంతా కూడా రెగ్యులరైజ్ అయ్యాము అని అనుకునే లోపు ఇప్పుడు కోర్టు తీర్పు ఇదంతా కూడా వాళ్ళకి ఒకంత బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. సో మరి దీనిపైన ఇప్పుడు వీళ్ళంతా కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇప్పుడు ప్రస్తుతం రెగ్యులరైజ్ అయ్యారు కాబట్టి వాళ్ళందరూ మళ్ళీ ఆ రెగ్యులరైజ్ అనేది చెల్లదు అని కోర్టు తీర్పు ఇవ్వడంతో మరి ఇప్పుడు వీరంతా కూడా ఏ విధంగా స్పందిస్తారనేది కూడా చూడాలి.